ఏ సీత, నువ్వు అసలు సరిగ్గా ఆడట్లేదు. అదే కేశవ అయితే నాతో చాలా బాగా ఆడతాడు. అవును, మరి నాకు నీతో ఆడాలని లేదురా అస్సలు. ఎందుకంటే నేను గెలిచినా నువ్వే గెలిచానని ఊరంతా చెప్పుకుంటాం. వెళ్ళు, నీ జట్టు పచ్చి. ఓ అవునా, అలాగా. ఇంకా తోటకూర కట్టేం కాదు. వెళ్ళవమ్మా నువ్వు నీ సోదాసాలు. ఆపు, నువ్వు అలా నన్ను తిడతా ఉంటే నేను బొంగమూతి పెడతాను. ఓవే, బొంగుమూతి పెడతావా? ఆ మొహం తీసుకెళ్లి మట్టుకునిలో పెట్టుకుంటావు, నీ ఇష్టం. అమ్మయ్యా, మీ ఇద్దరు ఎక్కడ ఆడుకుంటున్నారా? మీకోసం ఎంత ఎదిగానో. ఏ సీత, మీ అమ్మ ఇంటి దగ్గర ఏదో స్నాక్స్ చేస్తుందంట, నిన్ను తీసుకురమ్మంది. ఓ అలాగా కేశవ, నేను ఇప్పుడే వస్తాను. ఏ సీత సీత, నేను వస్తానే, నన్ను తీసుకెళ్ళవే. అబ్బా, ఆశ, దోశ, అప్పడం, వడ. రే కేశవ, అది అలాగే అంటది గాని మనం కొంచెంసేపు ఆడుకొని వెళ్దాం రా. నేనేమి ఆడనురా నీతోని, ఎందుకంటే నేను అలిగాను కదా. ఇప్పుడు మీతో ఆడాలంటే ఏదో ఒక చిలక ఇక్కడ కుయ్యాలి, అది కూస్తేనే నేను ఆడతాను. అవును, మరి ఇది శ్రీవల్లి కదా, కోడి కోస్తే గాని లేవను, చిలకరిస్తే గాని ఆడను అంటది. చూడరా కేశవ, ఇది దీని ఎదవేశాలను. అవును, నేను శ్రీవల్లినే. ఇప్పుడు ఏంటంటావు? అవును, నేను పుష్పరాజ్, అసలు తగ్గేదేలే. నీకు తెలుసు కదా సీత, నేను అస్సలు తగ్గనని. అయినా నువ్వు ఆడితే నాకేటి, ఆడిపోతే నాకేటి. ఇప్పుడే వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి అమ్మ చేసిన స్నాక్స్ తినేస్తాను. అబ్బాబ్బాబ్బా, మీ ఇద్దరికి రోజు రోజు గొడవలు ఎక్కువైపోతున్నాయి రా బాబు. నోరు మూసుకొని పదండి, సరదాగా అలాగా ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే కేశవ, నడు నడు, అమ్మ ఎదురు చూస్తూ ఉంటది. నువ్వు కూడా రారా పుష్పరాజ్, అందరూ కలిసే వెళ్దాం. అలాగేనే శ్రీవల్లి, రైట్ రైట్.